20 సంవత్సరాలు బట్టి ఊరు బజారు కుర్రోళ్ళందరూ సరదాగా ఒక స్వామివారి విగ్రహాన్ని వినాయకుడిని పెట్టుకొని సకాలంగా ఊరేగింపు చేసుకొని 4 వీధులు తిరిగి నిమజ్జనానికి సముద్రానికి తీసుకెళ్ళి చాలా ఉత్సాహంగా మా గ్రామస్తులందరూ ఒకరికొకరు చాలా అన్యోన్యతగా గొప్పగా స్వామివారిని గొప్ప ఉత్సాహంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూర్వకాలంలో జరిగేటువంటి ఉత్సాహాల కంటే ఈనాడు వినాయకుడి విగ్రహాలు చాలా గొప్పగా ఏర్పాటు చేసి పిల్లలు సరదాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారికి తగుమాత్రంగా సంఘాలు ఏర్పాటు చేసి ఈ యొక్క గ్రామాన్ని ఈ వినాయక చవితికి 5-6 రోజుల పిల్లలు సరదాగా అంటే చాలా గొప్పగా ఒకరినొకరు పిలిచి మాట్లాడుకోకుండా తగినంత సంతోషంగా చేయడానికి సంతోషంగా చేస్తున్నారు. దీనివల్ల ఈ గ్రామస్తుల్లో ఎవరి వల్ల ఏమీ లోటు లేదు. అందరూ 2-3 ఇచ్చినా ఏ బజారు కా బజారు ఇచ్చినా గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి దాదాపు ఎన్నో వీధులని ఒక ఎన్నో వీధులు తిరుగుతాము కాబట్టి ఎవరి వల్ల ఇబ్బంది ఏమి లేదు, బాగా సాగిపోతా ఉంది. దీని గురించి మీరు ఎవరు ఎలాంటి ఆలోచన చేయవలసిన లేదు. ఎవరికి బాధ కలిగే ఆలోచన ఎవరు చేయము. పైపెచ్చు నేను అమలాపురం గ్రామ నివాసిని. నా పేరు సిరిగిరి వెంకటరావు. నేను ఈ విగ్రహాన్ని 19,500కి కొనుగోలు చేసి మా బజారులో మేము ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి గత 10 ఏళ్ళగా మా గ్రామ ప్రజలు మాట్లాడతారు. గత 15 సంవత్సరాల విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నాము. మేము వచ్చిన తెలుగుదేశం పార్టీ 6 నుంచి దాకా మేము తెలుగుదేశం పార్టీ తరఫున విగ్రహం పెట్టుకొని నిమజ్జనం చేస్తున్నాం. మాకు 6 నుంచి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మా విగ్రహం నిమజ్జనం అవుతుంది. ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా మా విగ్రహం అంతా సైలెంట్గా ఊళ్ళో ఏ విగ్రహం ఉండదు. ఆ విధంగా గత 15 సంవత్సరాల నుంచి విగ్రహాన్ని మేము పెట్టుకొని నిమజ్జనం చేసి మా దానికి సంబంధించిన స్వాములు వినాయక చవితి సందర్భంగా ఆనందంగా ఉంటారు.